బిగ్ బాస్ సీజన్ 8లో శనివారం ఎపిసోడ్ కోసం నాగార్జున స్టేజ్ పైకి వస్తారు. నాగార్జున ఎప్పుడు స్టేజ్ పైకి వచ్చినా కళ్ళు మొత్తం ఆయన వైపు తిప్పుకునేలా చేస్తారు. అది డాన్స్తో అయినా, లేక ఆయన అందంతో అయినా, లేక తన డ్రెస్తో అయినా. ఇక స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ హాయ్ చెప్పేస్తారు. ఇక అందరూ ఎలా ఉన్నారని అడుగుతారు. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా బాగున్నాం సార్ అని రిప్లై ఇస్తారు. ఇక దాని తర్వాత నాగార్జున నబీల్ని లేపి, ఏం నబీల్ ఎలా అనిపించింది హౌస్ అని అడుగుతారు. ఇక దానికి నబీల్ ఇంట్రెస్టింగ్ అండ్ మెమరబుల్ సార్ అంటాడు. ఇక నాగార్జున మాట్లాడుతూ మెగా చీఫ్ అయినందుకు కంగ్రాట్స్ అంటారు. అలానే హౌస్ మేట్స్ అందరి చేత కూడా చప్పట్లు కొట్టేస్తారు నాగార్జున. దాని తర్వాత ఏంటి నబీల్ ఆదిత్య చేతిలో టాస్క్లో ఓడిపోయావు అని అడుగుతారు. ఆయన నాకన్నా చాలా ఫాస్ట్గా ఆడారు సార్, సో నేను ఆయనకు క్యాచ్ చేయలేకపోయాను. ఇంత బాగా ఆడతారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదని అంటాడు. సరే నబీల్, మీ ఫ్రెండ్ ఆదిత్య వెళ్ళిపోయాడు కదా, ఎలా అనిపించింది నీకు అని నాగార్జున అడుగుతారు. దానికి నబీల్, లిటరల్లీ నేనైతే కొంతసేపు షాక్లో ఉన్నాను. దాని తర్వాత ఒక్కసారిగా ఆయనతో నాకున్న మెమరీస్ మొత్తం కూడా ఆయన ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఒక 70mm స్క్రీన్ పై వేసినట్టు కనిపించాయి. ఆదిత్య గారు చాలా మంచి పర్సన్ సార్, అటువంటి పర్సన్ని కలుసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ లవ్ యూ ఆదిత్య గారు అంటాడు నబీల్. దానికి నాగార్జున, మాకైతే హౌస్లో నుంచి ఆదిత్య వెళ్ళినట్టు ఏమనిపించడం లేదు, ఎందుకంటే నీలో ఆయన్ని చూసుకుంటున్నాం, నువ్వు పూర్తిగా ఆదిత్య గారి లాగా మారిపోయావని అంటాడు నాగార్జున. దానికి నబీల్, అవును సార్ నిజమే, ఇమిటేషన్ టాస్క్ పుణ్యమా అని నేను కంప్లీట్గా ఆదిత్య గారిలా మారిపోయానంటాడు నబీల్. ఇక దాని తర్వాత పప్పీ టాస్క్లో కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడావు. నెక్స్ట్ చీఫ్ టాస్క్లో కూడా చాలా స్లోగా ఆడినా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ మరోసారి రుజువు చేసావు నబీల్. చాలా కూల్గా ఆడావు, అలానే కూల్గా మెగా చీఫ్ పోస్ట్ని తన్నుకుపోయావు. ఇలానే బాగా ఆడుతూ ఉండు అంటారు నాగార్జున. ఇక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ నీకు అందలేదనుకుంటా అని అడుగుతారు నాగార్జున. అవును సార్, నాకు ఎంతగానో ఇష్టమైన గులాబ్ జామున్, అలాగే మా చిన్నన్నయ్య నాకు సౌదీ నుండి లెటర్ పంపారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ అని అంటాడు నబీల్. దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ, నబీల్ నువ్వు ఈ వారం మెగా చీఫ్ అయ్యావు. ఇక దాని వెనకాల ఉన్న థియరీ ఏంటి అంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా రాబోతున్న వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ క్లాన్గా రాబోతున్నారు. ఇంకా మీరందరూ కూడా ఒక సింగిల్ క్లాన్గా ఏర్పడబోతున్నారు. సో నెక్స్ట్ వీక్ నుంచి హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని అంటాడు నాగార్జున. నబీల్ అనే నేను నా క్లాన్ని విజయ తీరాలకు చేరుస్తానని మాటిస్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి టఫ్ ఫైట్ ఇస్తాను అంటాడు నబీల్. ఇక దానికి నాగార్జున, ఆల్ ద బెస్ట్, ఈ వారం నీకు నేను 90 మార్క్స్ ఇస్తున్నానని అంటాడు నాగార్జున. నాగార్జున నబీల్ పై ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి? నబీల్ మెగా చీఫ్ గా క్లాన్ని బాగా నడపగలడు అని మీరు అనుకుంటున్నారా? ఈ వారం నబీల్ ఆట తీరు మీకు ఎలా అనిపించింది? వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి.